विष्णुब्रह्मसुरेन्द्र सेवितपदां तत्त्वस्वरूपां शिवां मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारां निधिम्। आदिपञ्चशवमञ्चके परे शङ्कराङ्ककृतपीठिकामणौ कादिहादिमनुरूपिणीमहं भावयामि परदेवतां शिवां। श्रीविद्यां जगतां धात्रीं स्वर्गस्थितिलयेश्वरीं नमामि ललितां नित्यं महात्रिपुरसुन्दरीं। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिः आवृतां मयूखैः अहमित्येव विभावये भवानीं। सकुङ्कुमविलेपनाम् अलिकचुम्बिकस्तूरिकां समन्दहसिते क्षणां सशरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविधौ स्मरेत् अम्बिका। शब्दब्रह्ममयी चराचरमयी ज्योतिर्मयी वाङ्मयी नित्यानन्दमयी निरञ्जनमयी तत्त्वमयी चिन्मयी तत्त्वातीतमयी परात्परमयी मायामयी श्रीमयी सर्वैश्वर्यमयी सदाशिवमयी मां पाहि मीनाम्बिके। नमामि यामिनीनाथ लेखालङ्कृतकुन्तलां भवानीं भवसन्तापनिर्वापण सुधानदी। शारदे पाहि मां शङ्करा रक्ष माम्। 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 दुर्गतिनाशिनी दुर्गा जय जय। कालविनाशिनी काली जय जय। दुर्गतिनाशिनी दुर्गा जय जय। कालविनाशिनी काली जय जय। उमा रमा ब्रह्माणी जय जय। राधा सीता रुक्मिणी जय जय। जय विराट जय जगत्पते। जय विराट जय जगत्पते। गौरीपति जय रमापते। भक्तवत्सल भगवान की जय। श्रीमात्रे नमः। हर नमः पार्वती बतये।
హర హర మహాదేవ. నిన్నటి రోజున హయగ్రీవావతారం ఆ కథ ప్రారంభించాం. కొంతవరకు అది నడిచింది. శ్రీ మహావిష్ణువు యొక్క తల తెగిపోయింది. తెగినటువంటి తల సముద్రంలో పోయి పడ్డది. దేవతలకి మహావిష్ణువు మొండెం మాత్రం కనిపిస్తోంది. చాలా బాధపడ్డారు. అయ్యో, మా స్వార్థం కోసం మేము పరమాత్మ యొక్క ఈ దుస్థితికి దుర్దశకి కారణభూతులమయ్యాం. ఎందుకంటే యజ్ఞం తలపెట్టారు. యజ్ఞేశ్వరుడు శ్రీ మహావిష్ణువు కనుక ఆయనని యజ్ఞానికి ఆహ్వానించడానికి వచ్చారు దేవతలు. నిన్నటి కథ. తీరా వారు వచ్చేటప్పటికి పరమాత్మ శ్రీ మహావిష్ణువు ధనుస్సు అల్లేత్రాడు బిగించి ఉన్నటువంటి ధనుష్కోటి, ఆ ధనుస్సు యొక్క చివరి భాగం, దాని మీద ఈ గడ్డము ఇలా ఆనిచ్చి పడుకున్నాడు పరమాత్మ. ఎందుకంటే దేవతలతోటి యుద్ధంలో అలసిపోయాడట. వెంటనే గాఢమైన నిద్ర పట్టింది. దేవతలు అప్పుడు వచ్చారు. యోగ నిద్రలో ఉండగా పరమాత్మ, దేవతలు, బ్రహ్మాది దేవతలు, శంకర భగవానుడు ఆయన కూడా వచ్చారు. తీరా చూస్తే గాఢమైన సుషుప్తి. ఎలా కార్యసాధన చేయాలి, ఎలా పరమాత్మని నిద్ర లేపాలి, జాగ్రత్త అవస్థలోకి భగవంతుడు ఎలా వస్తాడు? పాపం మామూలుగా స్తోత్రం చేశారు, అవి పనిచేయలా. వేద పఠనం చేశారు, పనిచేయలా. వాళ్ళకి పాలు పోలేదు, తోచలా. అట్టి సమయంలో అమ్మవారిని స్మరించాలి అన్న సంకల్పం, అది కూడా తల్లి కృప ఉంటేనే, అది కూడా భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే శరణాగతి చేద్దాము అన్న సద్బుద్ధి కూడా కలగదు. సర్వజీవులలో ఉన్నటువంటి బుద్ధి అమ్మవారే కదా. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. అట్టి తల్లికి నమః తస్మై, ఆ అమ్మవారికి అలా నమస్కారం. వాళ్ళ బుద్ధిలో ప్రచోదన అయింది. సర్వచైతన్య రూపాం తామాద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. దీంతో ప్రారంభమవుతుంది దేవీ భాగవత పురాణం. ఈ గాయత్రి మంత్రంతో శక్తి గాయత్రి అంటారు దీన్ని. అంచేత ప్రచోదన కలిగింది అమ్మవారి అనుగ్రహం. దేవతలు అలా ప్రార్థించేప్పటికీ పరమేశ్వరి ఆకాశంలోంచి తాను దేవతల యొక్క కంటికి కనిపించకుండా వాగ్రూపంగా అనుగ్రహించింది. వాక్కు, అమ్మవారు మాటలు వినిపించినాయి. ఏమంటున్నది? నా సంకల్పంతోనే ఇదంతా జరిగింది అన్నది అమ్మవారు. శ్రీ మహావిష్ణువు ఏమిటి, తల తెగిపోవటం ఏమిటి? ఆశ్చర్యం కదండి. చింతయంతు మహామాయాం విద్యాం దేవీం సనాతనీం సా విధాస్యతి నః కార్యం నిర్గుణ ప్రకృతి పరా. బ్రహ్మ విద్యాం జగద్ధాత్రీం సర్వేషాం జననీ తథా యయా సర్వమిదం వ్యాప్తం త్రైలోక్యం సచరాచరం. మూడు లోకాలు, చరాచర సృష్టి అంతా కూడా ఏ పరమాత్మ యొక్క దివ్య చైతన్య శక్తి చేత ఆచ్ఛాదితమై ఉన్నదో ఆ తల్లి ఉపదేశించిందే. ఇలా చేయండి, ఇలా చేయండి అని నిన్న అది కూడా చెప్పుకున్నాం.
ఇప్పుడు మాయాబీజం అమ్మవారు శాపం ఇచ్చింది, అది కూడా నిన్న చెప్పాము శ్రీ మహావిష్ణువుకి. ఇదంతా కూడా నా యొక్క సంకల్పం చేత జరిగినది, మీరు ఇలా చేయండి. 2 కారణాలు చెప్పింది. శ్రీ మహాలక్ష్మికి కోపం కలగటం, కోప కారణంగా ఆమె మనోబుద్ధులు వశం తప్పినాయి, పరవశించిపోయింది. భయంకరమైన తమోగుణ రూపంగా అమ్మవారు, ఏ అమ్మవారు, ఈ 3 అమ్మలకి పైన ఉండేటటువంటి మూలపుటమ్మ, 3 అమ్మల మూలపుటమ్మ, ఆమె ఈ తమోగుణ రూపంగా ఆవహించింది లక్ష్మీదేవిని. ఆ ఆవహించడం చేత పరమాత్మ భర్త ఏదో కొంచెం పరాచకంగా ఒక మాట మాత్రం అనేటప్పటికీ దాన్ని భరించలేక తమోగుణం విజృంభించడం చేత శాపం పెట్టింది లక్ష్మీదేవి భర్తకి, మీ తల ఎగిరిపోగాక అని. అది కారణము. అమ్మవారు చెప్తున్నది పరాశక్తి, కారణం లేకుండా లోకంలో ఏది జరగదండి. ఇంచేత అకారణం కథం కార్యం సంసారే అత్ర భవిష్యతి. ఈ ప్రపంచంలో అకారణంగా ఏమీ జరగదు. ప్రతిదానికి మనకు తెలియకపోవచ్చుగాక ఆ కారణం ఏమిటో, అది అజ్ఞాతంగా ఉంటుంది, మనం తెలుసుకోలేం. మన బుద్ధులంతా, మనం ఎంత పరిమితమైన బుద్ధులు, జీవులం మనం. అంచేత 2వ కారణం చెప్పింది. దేవతలారా, ఇప్పుడు ఇలా విష్ణువు యొక్క శిరస్సు తెగి పడటానికి మరో కారణం కూడా ఉంది. దాన్ని కూడా నేను చెప్తున్నా, శ్రద్ధగా మీరు ఆలకించండి అని అంటున్నది. పూర్వకాలంలో హయగ్రీవుడు అనే లోక కంటకుడైన ఒక దుర్మార్గుడు, ఒక అసురుడు, రాక్షసుడు ఒకడు ఉండేవాడటండి. చాలామంది రాక్షసులలో దేవీ భక్తులు ఉన్నారు. అయితే వారి భక్తి ఎటువంటిది? సాత్విక భక్తి కాదు. ప్రహ్లాదుడిలాగా, నారద మహర్షిలాగా, ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుక, శౌనక, భీష్మ, దాల్భ్య, రుక్మాంగద, అర్జున, వశిష్ఠ, విభీషణ, వీళ్ళంతా కూడా సాత్వికమైనటువంటి భక్తులు. లోక కళ్యాణమే వారి వల్ల జరుగుతుంది తప్ప లోకానికి అపకారం జరగదు. కానీ ఈ రాక్షసులు ఉన్నారే, వారు భక్తులే, కానీ తమోగుణం, తామస భక్తి, దానివల్ల వాళ్ళకి చెరుపు, లోకానికి కూడా హితం కాదు. ఈ దుర్మార్గుడు ఏం చేశాడు? శక్తి, మాకు శక్తి కావాలి, మరణం రాకూడదు, నేను శాశ్వతంగా లోకంలో బ్రతకాలి, నాదే సుఖము, ఇతరులకి దుఃఖం కాదు, నా సుఖం కోసం ఏమైనా నేను చేస్తా అన్నటువంటి అసుర భావన ఇవాళ అది చాలా ప్రబలంగా లోకంలో కనిపిస్తున్నదండి. రాక్షసత్వం. వాడు సరస్వతీ నదీ తీరంలో నా కోసం, అంటే అమ్మవారు అంటున్నది, నా కోసం చాలా తీవ్రంగా తపస్సు చేశాడు. ఏం తపస్సు చేశాడట? మాయాబీజాన్ని వాడు జపించాడటండి. ఏమిటి మాయాబీజం అంటే? అది ఏకాక్షరం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అంటాం కదా. ఆ ఏకాక్షరం పురుషపరమైతే ఓంకారం, అది స్త్రీపరమైతే ఈ మాయాబీజం హ్రీం అనేటటువంటి బీజం. ఓం ఎంత శక్తివంతమో హ్రీం కూడా అంతే శక్తివంతం. అది ఏకాక్షరం, ఇది కూడా ఏకాక్షరి. ఆ బీజాన్ని మాయాబీజం అంటారు. దాన్ని ఘోరమైనటువంటి నిష్ఠతో జపించాడట. ఇంత నిష్ఠ దేవతలకు కూడా కుదరదండి, అసురులకే అది సాధ్యం. అయినా సరే అది ప్రశంసార్హం కాదు. అలా చేశాడు వాడు. ప్రత్యక్షం కాకుండా ఉండగలదా తల్లి? అవశ్యము వానికి దర్శనం ఇచ్చింది. ఏం కావాలని అన్నది మామూలే, మామూలే. అసురులు అందరూ ఏం కోరతారు? బ్రహ్మదేవుణ్ణి గురించి తపస్సు చేసిన, శివుణ్ణి గురించి తపస్సు చేసిన, అమ్మవారి గురించి తపస్సు చేసిన ఒకటే వాళ్ళ కోరిక, మాకు చావు రాకూడదు, మేము శాశ్వతంగా ఉండాలి. శాశ్వతంగా ఉండేది శాశ్వతకం శివమచ్యుతం విష్ణుమూర్తి తప్ప ఎవరికి శాశ్వతం? బ్రహ్మదేవునికి కూడా ప్రళయంలో మరణం ఉంది. బ్రహ్మదేవుడికి
యమధర్మరాజు కూడా వినాశం కీనాశో భజతి ధనదోయాతి నిధనం. ధనదుడు అంటే కుబేరుడు, కుబేరుడికి కుబేరాయ వైశ్రవణ అని అంటున్నాం మనం. ఆయనకు కూడా మరణం చెప్పింది శాస్త్రం. కనుక మరణం రహితుడు కేవల విష్ణుమూర్తి మాత్రమే. ఆ విష్ణువు ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి దేవీ భాగవతంలో ఉన్న అమ్మవారు ఒకటే. మరి విష్ణుమూర్తి తల తెగిపోవటం ఏమిటంటే అమ్మవారి లీల, అట్లా అర్థం చేసుకోవాలి. బాల అమ్మవారికి ఏమిటి పేరు? బాల లీలా వినోదిని. ప్రపంచం అంతా కూడా ఒక ఇది లీల అమ్మవారి చేతుల్లో. శక్తి క్రీడ జగత్ సర్వం అన్నారు. ఈ లోకం అంతా ఏమిటి? మహాశక్తి యొక్క క్రీడ. క్రీడ అంటే ఆట. ఆవిడ ఇట్లా ఆనంది. మనం దుఃఖపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, భయభ్రాంతులో. అమ్మవారికి మన భయం కూడా ఆవిడకి అభయం, ఆనందంగా చూస్తూ ఉంటుంది. అలా మనం కూడా లోకాన్ని చూడగలిగితే అది జీవన్ముక్తి. అలా ఎవరైనా అమ్మవారిలాగా ఉండగలరా? ఉండగలరు, అనేకులు ఉండగలిగారు అని మన పురాణం చెబుతోంది. దానికే జీవన్ముక్తి అని పేరు. సుఖంవా దుఃఖంవా ఆ స్థితి అమ్మవారు. వీడు కోరాడు, నాకు మరణం లేకుండా అనుగ్రహించు అని. తల్లి అన్నది అసంభవం రా అంది. ప్రకృతి అది నియమము, అది అకాట్యమైన నియమం. ఎవ్వడూ దాన్ని ఖండించలేడు. ఏమిటది? జాతస్య హి ధ్రువ మృత్యు, ధ్రువం జన్మ మృతస్య. చస్తే మళ్ళీ జన్మ తప్పదు. అంచేత చావకుండానే ఈ లోకంలో నుంచి చచ్చిపోవాలి. వేదాంతం అంటుంది, ఇది అర్థం కాదు. చావకుండానే చచ్చిపోవాలట. ఆ చావకుండా చచ్చిపోవటం అంటే ఏమిటో ఈ హయగ్రీవ అవతారంలో వ్యాసుల వారి లోకానికి చెబుతున్నారు. అంటే కొంచెం వేదాంతం, అంచేత కొంచెం ప్రశాంతమైన వాతావరణం అని చెప్పి అనుకున్నాం ఇందాక. చూడండి, చావకుండా చచ్చిపోవటం ఏమిటండి? విరుద్ధంగా లేదా? అదేమిటో ఇక్కడ చూపిస్తాడు వ్యాసుడు. అమ్మారు అలా అందే, అది అసంభవం రా. నువ్వు పుట్టావు, నీకు చావు తప్పదు, ఇంకేదైనా వరం కోరుకో. వాడు కొంచెం బుర్ర కోక్కున్నాడు. ఏదో పెద్ద బుద్ధిమతామస్మి అన్నట్టుగా నాలోనే చాలా బుద్ధి ఉంది అలా భావించి హయగ్రీవుడు అంటున్నాడు, అమ్మా నా చేతిలోనే నేను చావాలి, ఇంకొకటి చేతిలో నేను చావరాదు, అట్లా అనుగ్రహించు అని కోరాడు. ఏమంటే వాడి చేతిలో వాడు ఎట్లా చేస్తాడు? ఇప్పుడు ఎవడికి తనని తాను చంపుకోవాలని ఎవరికి ఉంటుంది? ఎవడు కోరుకోడు. పైగా మనమంతా కూడా ఎవడండి లోకంలో చావు కోరేది? రాక్షసుల గురించి చెప్పుకుంటాం కానీ వాళ్ళు అలా కోరారని మనకు మాత్రం చావాలని ఎవరికి ఉంది? శాశ్వతంగా ఉండాలని లేదా? ఆడామగా. కానీ అలా ఉండలేం కనుక చచ్చినట్టుగా మనం చస్తున్నాం, చచ్చినట్టుగా చావాలి మనకి. అంతే తప్ప బుద్ధిపూర్వకంగా ఎవడు కూడా నాకు మరణం రావాలి అని ఎవ్వడూ కోరుకోడండి. కానీ వాళ్ళని మనం అంటూ చూడండి, ఇలా కోరుతారు రాక్షసులందరూ అని. మన కోరిక అది మనలో ఉన్నప్పుడు మనలో రాక్షస అంశ లేదా? అసురాంశ ఉన్నట్టేగా. అమ్మవారు అన్నది వాడట మరణం లేకుండా హయగ్రీవుని చేతిలో తప్ప నాకు ఇతరత్ర మరో విధంగా మృత్యువు రాకుండా అమ్మా నన్ను అనుగ్రహించు అంటే మొత్తం మీద వీడు మృత్యువుకి లొంగిపోయినట్టేగా. అది ఆనందించింది అమ్మవారు. సరే అన్నది. అంతేనండి. ఇప్పుడు ఆ హయగ్రీవుడనే రాక్షసుణ్ణి సంహరించడానికి ఒక అవతారం అవసరమైంది. ఈ హయగ్రీవుణ్ణి సంహరించడానికి శ్రీ మహావిష్ణువు యొక్క ఒక విశిష్టమైన ఒక విలక్షణమైనటువంటి ఒక అవతారం అవసరమైంది. కనుక నేను ఈ సన్నివేశాన్ని నేను కల్పించాను అంటున్నది అమ్మవారు. శ్రీ మహావిష్ణువు యొక్క హయగ్రీవ అవతారం. వాడు హయగ్రీవుని చేతిలోనే నేను చావాలి అని కోరాడు కదా, అంచేత పరమాత్మ హయగ్రీవుడై అవతరించాడండి. అది కథ. అవతారమూర్తి అవసరమయ్యాడు. అంచేత విష్ణువు శిరస్సుని నేనే ఖండింపచేశాను, అదృశ్యం చేశాను. మీరు బాధపడమాకండి, దీని గురించి విచారించమాకండి.
గుర్రపు తల తెచ్చి అతికించండి, సంధానం చేయమంది, సంధించండి అన్నది గుర్రపు తల. అక్కడే త్వష్ట ఉన్నాడు, దేవతల యొక్క శిల్పి, దేవతా శిల్పి త్వష్ట ప్రజాపతి. ఆయన కూడా అంటే మనుస్త్వష్ట స్థవిష్ట స్థవిరో ధ్రువ అని విష్ణు సహస్రనామాల్లో కూడా శ్రీ మహావిష్ణువుకు త్వష్ట అన్న పదం ఉంది. అంచేత ఆ త్వష్ట ఏం చేశాడు, ఒక గుర్రాన్ని సంహరించి తాజాగా ఉన్న ఆ గుర్రపు తలని తీసుకొచ్చి శ్రీ మహావిష్ణువుకి అతికించారు. దేవాది దేవతలందరూ బ్రహ్మదేవుడితో సహా అక్కడే ఉన్నారు కనుక అమ్మవారి ఆది పరాశక్తి యొక్క అనుగ్రహం వలన ప్రాణప్రతిష్ఠ అయిందండి. సంధించేప్పటికీ పరమాత్మ అలా పడుకున్నవాడు, నిద్రపోయినవాడు మెళుకులోకి వచ్చినట్టుగా లేచారటండి. అది విష్ణుమూర్తి యొక్క హయగ్రీవ అవతారానికి మూలంలో ఉన్న కారణం. హయగ్రీవ అవతారం రాక్షస సంహారం సాగిస్తాడు. ఆ అవతారంలో నేను ఈ హయగ్రీవుడికి ఒక వరం ఇచ్చాను. ఆ ఇచ్చినటువంటి వరము లక్ష్మీదేవి తన భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చినటువంటి శాపము, ఈ రెండు ఫలిస్తాయి, పూర్తయిపోతాయి. ఇక్కడ వరం వల్ల పరమాత్మ మళ్ళీ ఒక అవతార రూపంగా బ్రతుకుతాడు. ఈవిడ శాపం కూడా ఫలిస్తుంది. మరి అమ్మవారు లక్ష్మీదేవి తక్కువ కాదు కదా, ఆవిడ శాపం ఇచ్చింది అంటే జరిగి తీరాల్సిందే. రెండూ జరుగుతాయి, ఉభయతారకంగా ఉంటుంది ఇది. అందువలన మీ విష్ణువు మీకు దక్కుతాడు. అలా అమ్మవారు అనుగ్రహించి పలికిందండి. నమో దేవ్యై మహాదేవి సృష్టిస్థిత అంతకారిణి భక్తానుగ్రహ చతురే కామదే మోక్షదే శివే యథా మే మరణం మాతః న భవేత్ తథా కురు హయగ్రీవాచ్య మే మృత్యు న అన్యస్మాత్ జగదంబికే. అలా కోరేపటికి ఇక అమ్మవారు తథాస్తు అన్నది కదా. ఆ వర గర్వంతో వాడు పేట్రేగిపోతాడు, చెలరేగిపోతాడు విశృంఖలంగా. చూడండి, ఈ దుర్మార్గులంతా ఇలా వరాలు పొంది ఆ శక్తితోటి ఏం చేశారు అంటే మొట్టమొదట వేదాల మీద దాడి చేస్తారు ఈ అసురులు. పురాణ కథలన్నీ ఇలాగే ఉంటాయి. తర్వాత ఆ వేదములను ఎవరైతే ధరించి ఉన్నారో వాళ్ళ మీద కూడా దాడి చేస్తారు. వేద విధులు అంటారు. వేత్తీతి వేదవిత్. పరమాత్మ విష్ణుమూర్తికి వేదవిత్ అని పేరు. వేదాంగో వేదవిత్ కవి అని విష్ణువు కూడా పేరు. అంటే వేదవేత్త సాక్షాత్తు విష్ణు రూపుడు అని చెప్పటం. అంచేత వేదాలు, వేదులు, వేద విధులు, ఋషులు, మునులు, సాధువులు హింసించటం వాడు మొదలెట్టాడు. వాడి యొక్క ఆ సంహారం అండి 3 లోకాలలో సాగుతోంది. ఇట్లా 3 లోకాలని వాడు బాధ పెడుతున్నాడట. ఇప్పుడు ప్రతి కథలో ఈ మాట వస్తూ ఉంటుంది. వ్యాసుడు చెప్పే ప్రతి కథలో ఒక శాస్త్రార్థం ఉంటుంది, వేదార్థం ఉంటుంది. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ అని మాట. ఇతిహాసములు అంటే 2 ఇతిహాసాలు మనకి, రామాయణం ఒకటి, మహాభారతం ఒకటి. ఈ 2 ఇతిహాసముల చేత వేదార్థాన్ని విస్తరింప చెయ్యాలిట. అంచేత పురాణం పుట్టిందే. లేకపోతే వేదం చదువుతున్న వేదార్థం తెలియాలనే ఉందే. వేదార్థం ప్రత్యేకంగా చదువుకుంటే కానీ తెలియదు వేదానికి అర్థం ఏమిటి. సమగ్రమైన వేదం అంతా తెలుస్తుంది అన్న నమ్మకం కూడా లేదండి. ఏదో కొంతవరకు సాధించవచ్చు జీవితంలో. ఎందుకంటే అనంతా వై వేదాలు అనంతం కనుక. కానీ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే వ్యాసుల వారు ఉన్నారు. 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, 2 ఇతిహాసాలు ఏం చేశారు? అందులో కథలుగా ఆ వైదికమైన తాత్పర్యాన్ని చెప్పారు మనకి, వేద తాత్పర్యం. అంచేతనే వేద పురుషుడు లేక వేద మాత గజగజ వణుకుతుందిట. వేపతుశ్చ శరీరేమే రోమహర్షశ్చ జాయతే అని అర్జునుడు అంటాడే గీతలో, నాకు వణుకు పుడుతోంది. అట్లా ఆ స్థితి కలుగుతుందట వేదమాతకి. ఎప్పుడు కలుగుతుంది అన్నారు?
ఎప్పుడంటే పురాణ జ్ఞానం లేకుండా ఏ వ్యక్తి అయితే వేదానికి వేద మంత్రాలకి తాత్పర్యాన్ని అర్థాన్ని చెప్పటానికి పూనుకుంటాడో, పురాణ జ్ఞానం లేకుండా వేద తాత్పర్యం చెప్పడానికి ఏ వ్యక్తి అయితే ప్రయత్నం చేస్తాడో అట్టి వ్యక్తిని చూసి వేదము వణుకుతుంది. ఎందుకు ఆ వణుకు పుడుతుంది అంటే, వీడు నా యొక్క యథార్థమైనటువంటి తాత్పర్యాన్ని చెప్పకుండా తనకు తోచినట్టుగా అపార్థము పెడర్థాలు చెబుతున్నాడు వీడు అని బాధపడుతుంది వేదమాత. మామయం ప్రహర్ష్యతి అంత మాట అన్నది శాస్త్రం అమ్మవారు. అంచేత పురాణం విద్వత్తు ఉన్నటువంటి వ్యక్తికి అంత గొప్ప స్థానం. ఆ విధంగా గర్వపడ్డాడు వీడు. జగన్మాత అలా పలికేటప్పటికీ ఇంద్రాదులకి కాస్త ధైర్యం వచ్చింది. బాధపడుతున్నా, అయ్యో స్వామి ఇలా అయిపోయాడే, వైకుంఠానికి పోతే ఏముంది అక్కడ, వైకుంఠం రిక్తమైపోయింది, ఖాళీ అయిపోయింది. కలత పడ్డారు ఇప్పటి వరకు. ఆ బాధ నుంచి కొంచెం ఉపశమనం అమ్మవారు కలిగించింది, తేరుకున్నారు. అప్పుడు ఇలా చేయండి అని కర్తవ్యం నిర్దేశించింది కనుక ఆ ప్రకారంగా హయగ్రీవో హరిర్జాత మహామాయా ప్రసాదత, అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహంతో హయగ్రీవ అవతారము లోకంలో మనందరికీ లభించింది. అమ్మవారి యొక్క చలవ అది. హయగ్రీవ హరి జాత, ఈ హరి శ్రీ మహావిష్ణువు హయగ్రీవుడై జాత మళ్ళీ పుడుతున్నాడు. ఏ పరమాత్మకి జన్మ మరణాలు లేవో అట్టి భగవంతునికి చూడండి జన్మ. అయితే ఈ జన్మ మన జన్మ లాంటిదా అలా అనుకుంటే పొరపాటండి. జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః సహ అవికంపేన యోగేన యుజ్యతే న అత్ర సందేహ. మన గీత మనకు సమాధానం చెబుతుంది. ఎవరికి ఏ రకమైన వ్యావహారికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఏ సందేహం కలిగినా కూడా గీతాశాస్త్రము ఆ సందేహాన్ని నివృత్తి చేస్తుందండి. అంచేత గీత సుగీతా కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినిసృత. గీత సమాధానం చెబుతుంది. పరమాత్మ యొక్క జన్మలు వేరు, మన జన్మలు వేరు. పరమాత్మ కర్మలు వేరు, మన కర్మలు వేరు. మనం చేసే కర్మలు పనులు, క్రియలు. కానీ పరమాత్మ యొక్క ప్రతి కర్మ లీల. అవి లీలలు, మనవి మామూలు కర్మలు. మనం ఇలా కావాలి అంటే అది జరగదు. కానీ పరమాత్మ సంకల్పిస్తే ఎలా సంకల్పిస్తే అలా జరుగుతుంది. అది లీల. అందువలన ఇక్కడ విష్ణువు హయగ్రీవుడై కళ్ళు తెరిచాడట. అంటే ఆ హయ శిరస్సు ఏనుగు తల తెచ్చి మొండానికి అతికించారు. జగన్మాత యొక్క ఇదంతా కూడా మాయా విలాసము. జగన్నాటకంలో తన యొక్క ఆ పాత్రని గుర్తించాలండి ప్రతి ఒక్కరూ. ఈ లోకంలోకి మనం వచ్చి పడ్డాం. ఏదో ఒక వర్ణం, ఏదో ఒక ఆశ్రమంలో ఉన్నాం, వర్ణాశ్రమంలో ఉన్నాం. ఆయా వర్ణానికి ఆయా ఆశ్రమానికి తగినట్టుగా మన యొక్క పరిస్థితి, అందరి పరిస్థితులు ఒక విధంగా, అందరి గార్హస్థ్య జీవితం ఒక రకంగా ఉండదు, అందరి బ్రహ్మచర్యం ఒక రకంగా ఉండదు. సన్యాసుల్లోనే అనేక రకాలు ఉన్నాయి కదా. అది గుర్తించి మనం ఇక్కడ వచ్చి పడ్డాం. ఏమిటి మన కర్తవ్యం? అది విమర్శించుకొని నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హి అకర్మణ శరీర యాత్రాపిచ్యతే న ప్రసిద్ధియేత్ అకర్మణ. నేను కర్మ లేకుండా కూర్చుంటాను అంటే కర్మఠులకే ఒక్కొక్కసారి ప్రమాదం జరుగుతూ ఉంటుంది. నువ్వు అకర్మగా కూర్చుంటే ఈ జీవితం ఎలా నడుస్తుంది? అందువలన ప్రతి ఒక్కరూ ఇట్లా ఆలోచించాలి. నేను ఎలా ప్రవర్తించాలి? ఒకరిని చూసి ఒకరు కాదండి. వారి జీవిత పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. ఎవరి కర్తవ్యాలు వాళ్ళు నిర్వహిస్తూ ఉండాలి. ఆ విధంగా దేవతలు తెలుసుకున్నారట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వారి యొక్క పాత్రని, క్యారెక్టర్, రోల్ అంటారు ఆంగ్లంలో, రోల్. అపాత్రత పనికిరాదు. అలా పాత్రని గుర్తించి
హయగ్రీవ రాక్షసుణ్ణి సంహరించాడు పరమాత్మ. లోక కళ్యాణం అలా కలిగించారండి. ఎవరి హయగ్రీవుడు అంటే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. హయగ్రీవ ఉపాసన చాలా గొప్పది. సమస్త విద్యలు చూడండి, పరమాత్మ హయగ్రీవ అవతారం ధరించి హయగ్రీవుణ్ణి సంహరించిన తర్వాత వేల వేల సంవత్సరాలు జగన్మాతని స్మరించారట, తప్పించారట. ఆ తపస్సు చేశాడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. తాను శిరస్సు తెగిపోతే ఎవరి అనుగ్రహంతో మళ్ళీ బ్రతికాడో? తల్లి అనుగ్రహంతో నేను పునః జీవించాను కనుక అట్లా వేల సంవత్సరాలు తపము ఆచరించి, తపస్సు గొప్పది మన యొక్క సనాతన ధర్మంలో. తపస్సు అంటే తపోమే హృదయం, సాక్షాత్ భాగవత పురాణం అలా చెబుతున్నది. పరమాత్మ అంటాడు తపస్సు అంటే అది నాకు సాక్షాత్తుగా నా హృదయం రా అన్నాడు. భగవంతునికి హార్ట్, హృదయం ఏమిటి? తపః. అంచేత ప్రతివాడు తపస్సులాగా బ్రతకాలి, తపోమయ జీవితం గడపాలి. అది భగవంతుని యొక్క ఆశయం. అందువలన సర్వ విద్యలకి అధిపతి అయ్యాట శ్రీ మహావిష్ణువు. అంటే అంతకుముందు ఆయనకు విద్యలు లేవా అలా అనుకోరాదు. తపస్సు చేసి ఈశాన సర్వ విద్యానాం ఎప్పుడూ ఉన్నది ఆ స్థితి. కానీ ఇక్కడ కథాపరంగా సర్వ విద్యలు పొందాడట. అంచేతనే ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం అని మనం ప్రార్థనా శ్లోకంగా చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత ఏం చేశారట, ఈ అగస్త్య మహర్షికి లలితా తత్వాన్ని బోధించాడు హయగ్రీవ అవతారంలో పరమాత్మ. బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానం ఉన్నది, 6 అధ్యాయాలది. 6 అధ్యాయాలలో అమ్మవారు ఈ లలితగా ఆవిర్భావం ఉన్నదే, దేవకార్యాన్ని సాధించడం కోసం ఆవిర్భవతి సాయద. అంచేత ఆవిడికి జన్మ లేదు, అజన్మ. అయినా సరే జన్మించినట్టు జాత ఇవ అంటారు శంకరులు. పుట్టినట్టుగా అంతే, పుట్టుక ఉంది ఆ పరమాత్మకి, జాత ఇవ, ఆ ఇవ అనే మాట. ఆ విధంగా అగస్త్య మహర్షికి లలిత తత్వాన్ని బోధించాడు హయగ్రీవ అవతారంలో పరమాత్మ. అంతేకాకుండా వశిన్యాది వాగ్దేవతల నోట సహస్రనామాలు వాళ్ళు పలికితే ఆ లలిత సహస్రనామ వైభవాన్ని తాను ముందు గ్రహించి హయగ్రీవ స్వామి అమ్మవారిని దర్శించి ఆ నామాల ద్వారా, ఎందుకని నామపారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి, అమ్మవారికి నామపారాయణ చాలా ఇష్టం, ప్రీత. అలా చేసి అమ్మవారి దర్శన భాగ్యాన్ని పొంది ఆ తల్లి యొక్క అనుగ్రహంతో అనంతమైన లలిత రహస్యనామ సహస్రాన్ని, ఆ వైభవాన్ని అగస్త్య మహర్షికి బోధించాడు హయగ్రీవ అవతారంలో. అట్లా మనం బ్రహ్మాండ పురాణంలో చూస్తాము, వ్యాసుల వారు అక్కడ వర్ణించారు. తరతరాల మానవులు తరించడానికి అద్భుతమైన మార్గాన్ని మహానుభావుడు ఈ హయగ్రీవ అవతారంలో చూపించారండి. అయితే సత్వగుణం, త్రిగుణాలు కదా, సత్వగుణం ఉత్తమం, మంచిది. అంతకంటే కొంచెం తక్కువది రజోగుణం, అంతకంటే తక్కువ తమోగుణం. ఇది అధమం. ఉత్తమము, మధ్యమము, అధం 3 గుణాలు. ప్రపంచం అంతా కూడా ఈ 3 గుణాలతో ముప్పిరిగొని ఉంది. ఏదో ఒక గుణం ప్రకోపిస్తూ ఉంటుంది. సత్వగుణం బాగా వృద్ధిలో ఉంటే మన మనోబుద్ధులు పరమాత్మకి అభిముఖంగా ఉంటాయి. రజస్తమో గుణాలు వృద్ధిలో ఉంటే మనోబుద్ధులు ప్రాపంచికంగా నడుస్తూ ఉంటాయి, ప్రపంచోన్ముఖంగా ఉంటాయండి. ఎప్పుడైతే మనస్సు ప్రపంచంతో సంధానింపబడితే అది భోగము లేక రోగము అవుతుంది. అలా కాకుండా మనోబుద్ధులు
పరమాత్మతోటి సంధింపబడితే అది యోగము అవుతుంది. ఇది యోగము, అది రోగం. సాధారణంగా లోకంలో ఇన్ని రోగాలతో బాధపడుతూ ఉన్నారంటే ఇది మూల కారణం అండి. స్వామిని మరిచిపోవటం, విస్మరణ, విస్మృతి, అది కారణం. అంటే పరమాత్మ తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య యుద్ధ అన్నాడు. యుద్ధం కూడా చేయి. ఈ యుద్ధ అనే మాట అర్జునునికి వర్తిస్తుంది. యుద్ధానికి ముందు కదా బోధించాడు గీత. కానీ ఇప్పటికీ ఈ యుద్ధ అనే మాట చెల్లుబాటు అన్వర్థం అవుతున్నది. ఇప్పటికి కూడా ఏమని, ప్రతి ఒక్కడు యుద్ధం చేస్తున్నాడు కదా. ఏదో ఒక రకమైనటువంటి యుద్ధం ప్రతి ఒక్కడికి ఉంది. ప్రపంచంతో, శత్రువులతోటి. శత్రువులు ఉంటారు, మరి వాళ్ళని ఎట్లా చావు కొట్టాలి, చెవులు ముయ్యాలి. రాజకీయాల్లో అయితే ఇంకా ఎక్కువ ప్రత్యర్థులు ఎక్కువగా ఉంటారు, ప్రతీప శక్తులు అధికంగా ఉంటాయి, వ్యతిరేక శక్తులు. వాటితోటి మనం పోరాడుతున్నామా లేదా? అది యుద్ధం కాదా? అంచేత ఈ యుద్ధం ఎట్లా చేయాలి పరమాత్మ చెప్పు. నన్ను స్మరిస్తూ నువ్వు ఈ యుద్ధం చేయి, అప్పుడు నీకు విజయం నీకు చేకూరుతుంది. ఆ విధంగా పరమాత్మ ఆశీస్సులు అందించారు. ఇప్పుడు ఏమిటంటే ఈ సత్వగుణం శుద్ధ సత్వం అంటారండి. శుద్ధ సత్వం ఉంటే అది పరమాత్మ యొక్క స్వరూపం. మామూలుగా సత్వగుణము అంటే అది భగవత్ స్వరూపం కాదు. అయితే ఉత్తమమైనటువంటి స్థితి. ఎందుకంటే సత్వాత్ సంజాయతే జ్ఞానం. సత్వగుణం వల్ల జ్ఞానం కలుగుతుంది కనుక అది మంచిదే. కానీ శుద్ధ సత్వం అయితేనే పరమాత్మ యొక్క పదవిలో ఉండగలుగుతాం, సాక్షాత్తు సాయుధ్యంలో ఉండగలుగుతాం. శుద్ధ సత్వం అంటారు దాన్ని. అలాంటి శుద్ధసత్వ సంపన్నుడు శ్రీ మహావిష్ణువుకే ఇలా తల తెగిపడటం, ఆయన గారు హయగ్రీవుడైపోవటం, లోకారాధ్యుడై ఈ దేవీ తత్వాన్ని ప్రబోధించటం, పరాశక్తి యొక్క ఇదంతా మాయా విలాసం. ఈ విధంగా దేవతలకి చెబుతున్నారు. నైమిషారణ్యంలో సూతమ ముని శౌనకాది మహర్షులందరికీ కూడా హయగ్రీవుని యొక్క వృత్తాంతం చాలా స్పష్టంగా చెప్పారు. వారంతా విన్నారు, శ్రద్ధగా ఆనందపడ్డారు. ఎవరైతే ఇలాగా మంచి